హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి హ్యాండ్స్ పర్ఫెక్ట్ కటింగ్. అంటే ఇప్పుడు కొంతమంది సిస్టర్స్కి ఏంటి అంటే హ్యాండ్స్ కట్ చేస్తూ ఉంటారు. ఒకటి ఆది బ్లౌజ్తో కట్ చేయొచ్చు, ఇంకోటి మనం బాడీ మెజర్మెంట్తో కూడా కట్ చేయొచ్చు. అలా కాకుండా మనం ఈ బ్లౌజ్కి హ్యాండ్తో మనం కొలిసి కూడా మనం చేసుకోవచ్చు. 3 విధాలుగా మనకి హ్యాండ్ కటింగ్ అనేది ఉంటుంది. కానీ వాళ్ళు ఆది బ్లౌజ్ ఇచ్చి దీనిలాగానే పెట్టండి, హ్యాండ్స్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే ఒక మెథడు. అలా కాదు, నాకు హ్యాండ్స్ కొంచెం పైకి పీక్కపోతున్నాయి, కిందికి ఉన్నాయంటే అదొక మెథడ్. అలా వేరువేరుగా ఉంటాయి అన్నమాట. అయితే వాళ్ళందరికీ కూడా ఈ ఒక్క వీడియోలోనే మనకు సమాధానం చెప్దాం. ఏంటంటే అసలు ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉంటే ఎలా మనం కటింగ్ చేసుకోవాలి, 2 ఆది బ్లౌజ్కి కరెక్ట్గా లేదంటే మనం ఎలా పెట్టుకోవాలి, 3 ఏంటి అంటే బాడీ మెజర్మెంట్స్తో మనం ఎలా పెట్టాలి, ఇవన్నీ కూడా నేను మీకు చెప్పేస్తాను. ఓకేనా? అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఆది బ్లౌజ్తో ఆది బ్లౌజ్తో మనం ఈ కటింగ్ ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా? ఇంకా ఇలా చూడండి, సింపుల్గా ఒక క్లాత్ తీసుకున్నాను. ఈ క్లాత్ని నేను డబల్గా ఇలా ఫోల్డ్ చేశాను. ఒరిజినల్ క్లాతే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని నేను ఏం చేశాను అంటే చూడండి, ఒక చెయ్యి తీసుకున్నాను. చెయ్యి తీసుకొని ఇలా అయితే కొంతమందికి కొన్ని డౌట్స్ కూడా ఉండొచ్చు. ఇక మనం హాఫ్ హ్యాండ్స్ తీస్తే ఫుల్ హ్యాండ్స్ కొలత వేరే ఉంటుందా ఏంటి అని. అది ఏమీ ఉండదు, అందరికీ ఇదే ఆర్మ్ హోల్, ఇదే ఫిట్టింగ్ ఉంటుంది. కాకపోతే పొడవు అనేది మనం ఎంతైనా పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇలా పెట్టేసి మనం ఈ పొడవు అనేది పెంచుకోవచ్చు అనమాట. మనం ఇచ్చే కటింగ్ కూడా అలాగేనండి, హ్యాండ్ పొడవు పెంచుకోవచ్చు. ఓకేనా? ఇలా ఇంతే ఉంటుంది హ్యాండ్, మనం పొడవు పెంచుకోవాలన్నమాట. అలా ఇప్పుడు దీన్ని మనం ఇలా పెట్టేసాము. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే చేతి పనికి ఒక గీత గీసేసాము, ఇక్కడ ఒక గీత గీసేసాము, ఇక్కడ ఒక గీత ఇలా చూడండి, ఇలా నిలువు గీతలు కూడా గీసేసాము. ఇదొక మెథడ్లో మనకి జాకెట్ యొక్క చెయ్యి అనేది వస్తుంది. మీకు ఇది అంతా తెలుసు, సులువైన పద్ధతి ఇది ఎందుకు, ఆది జాకెట్ కరెక్ట్గా ఉంటే మనం ఈ పద్ధతిని వాడాలి. ఆది జాకెట్కి కరెక్ట్గా ఉంటే ఈ పద్ధతిని మనం వాడతాం. కానీ ఆది జాకెట్ కరెక్ట్గా లేదు, ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలి అనే దాని గురించి నేను చెప్తాను. ఇప్పుడు బాడీ మెజర్మెంట్ మనం తీసుకున్నాము. ఇప్పుడు అంటే బాడీ మెజర్మెంట్ అయినా ఇదే అనుకుందాం, ఆది జాకెట్ కూడా కరెక్ట్గా లేదు ఇదే అనుకుందాం. అంటే మినిమం వచ్చేసి 6 ఉంది. 6 అంటే మనం 10 పెట్టాలనుకుంటున్నాం చేయి బారు. ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి, 11 పెట్టండి, మొత్తం కలిపేసి 11 ఇంచులు. ఓకేనా? ఇలా 11 ఇంచులు పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలాగే ఉంచేసి మనం ఏం చేయాలి అంటే 3.5 అంటే నడుము సైజుని బట్టి మనం ఈ యొక్క చంక భాగం అనేది పెట్టాలండి. నడుము అంటే 30 ఎబోవ్ ఉంటే మాత్రం 3 కంటే ఎక్కువగా పెట్టుకోవాలి, 3 ఇంచుల కంటే ఎక్కువ. 30కి లోపు ఉంటే మాత్రం 3 కంటే తక్కువగా పెట్టుకోవాలి. ఎలా మీకు అర్థమయ్యే ఉంటుంది. అంటే చంక భాగం ఏమవుతుందంటే బాడీ పెరిగే కొద్దీ చంక డౌన్ కూడా పెరగాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు పర్సనాలిటీ పెరిగే కొద్దీ కూడా లూజు మనకి పొడవు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అలా ఈ క్లాత్ను కూడా మనం పెంచుకునేది చేసుకోవాలన్నమాట. ఓకేనా? అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే 11 ఇంచులు ఇది పెట్టేసి ఇక 3.5కి ఒక గుర్తు పెట్టాను, తర్వాత 10 ఇంచులకు ఒక గుర్తు పెట్టాను, తర్వాత ఖర్చు కోసం ఒక గుర్తు పెట్టాను. పైన ఖర్చులు గిచ్చులు మొత్తం వచ్చేసాయి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ఖర్చు దగ్గరికి ఒక గీత అనేది గీసేద్దాం. ఓకేనా? ఇప్పుడు మీకు కరెక్ట్గా కనిపిస్తుంది కదా, ఇలా చూడండి, ఇలా పెట్టేసి కరెక్ట్గా ఇలా గీత గీసేద్దాం. ఇలా తర్వాతకు వచ్చేసి మళ్ళీ దీన్ని ఇక్కడ పెట్టి ఒక గీత గీసేసుకోవాలి. ఓకేనా? ఇలా తర్వాత మళ్ళీ దీనికి ఒక గీత ఇలా గీసేసుకోవాలి. అంతేనండి, పెద్దగా మనం చేయాల్సింది ఏమీ లేదు. ఈ 3 గీతలు మనం గుర్తుంచుకోవాలి. ఇది దేనికి, బాడీ మెజర్మెంట్కైనా మనం బ్లౌజ్ మెజర్మెంట్ ఇచ్చి చేతులు కరెక్ట్గా లేవన్నా 30 కంటే ఎబో, ఇది బాగా రాసుకోండి ఒక నోట్బుక్. 30 కంటే ఎబో ఉన్న వాళ్ళకి 3 ఇంచుల కంటే ఎక్కువగా అంటే 32, 36, 38 దాకా కూడా మనం 3.5 పెట్టవచ్చు. మళ్ళీ 40 ఉన్న వాళ్ళకి ఏం చేయాలంటే 4 ఇంచులు, 4.25, 4.25. ఇంకా పర్సనాలిటీ పెరిగే కొద్దీ చంక డౌన్ కూడా తగ్గుకుంటూ రావాలన్నమాట. ఎందుకంటే బార్ మీద పోతుంది కదా, ఇది వెడల్పు అవుతుంది కదా, అప్పుడు చంక డౌన్ కూడా మనం తగ్గించుకుంటూ రావాలి. ఓకేనా? ఇలా పెట్టేసాము. ఈ 3 గీతలు దేనికి ఇప్పుడు మీకు మళ్ళీ నేను చెప్తాను. ఇది చేతి పనికి, ఇది చంక డౌన్కి, ఇది పొడవు, కరెక్ట్ పొడవు ఖర్చులతో కలిపేసి మనం పొడవు అనమాట. ఇప్పుడు ఇలా పెట్టేసాము. ఆది బ్లౌజ్తో కట్ చేసుకునేది అయితే మనం చూసాము. ఇప్పుడు ఇది బాడీ మెజర్మెంట్ ప్లస్ ఆది బ్లౌజ్ కరెక్ట్గా లేకపోయినా కూడా దీంట్లోనే ఇవి రెండింటికి కూడా మీకు దీంట్లోనే వస్తుంది. కరెక్ట్గా చూడండి. ఓకేనా? ప్రతిదీ కూడా ఏంటి అంటే ఇంకా మనం షార్ట్ కట్ అనమాట. ఈ పనిలో ఏంటి అంటే మీకు షార్ట్ కట్గా ఎలా నేర్పించాలి అనేదే నేను చెప్తూ ఉంటాను. నేను ఏదైతే చేస్తానో అది మీకు చెప్తూ ఉంటాను. ఓకేనా? ఇప్పుడు లూజ్ చూసుకుందాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, లూజ్ ఎంత ఉంది, మినిమం వచ్చేసి 10 ఉంది అనుకుందాం. ఈ 10కి ఇక్కడ పెట్టేద్దాం. 10 ఇక్కడ పెట్టేసి ఇక్కడ కన్నా కూడా ఒక 2.5 ఇంచులు 2 ఇంచులు కలిపేసి ఇక్కడ 2 ఇంచులు అంటే 2.5 అలా కూడా పెట్టుకోవచ్చు. అక్కడికి ఇక్కడికి
ఇప్పుడు ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 7, 7.5 పెట్టుకోవాలి చంక అంతే. ఇక ఇలా చూసుకుంటే మనకి దగ్గర దగ్గర 8.5 అంటే 8 16 16 32 అంటే 34 ఇంచెల నడుము వాళ్ళకు కూడా ఈ యొక్క చంక భాగం అనేది సరిపోతుంది. 34 ఇంచెలు. దీన్ని బట్టి కూడా మనం అంచనా వేయొచ్చు. ఎందుకంటే నడుము 4వ భాగానికి చంక అనేది పెట్టవచ్చు. ఇది నేను ఎప్పటి నుంచో మీకు 2-3 ఇయర్స్ బ్యాక్ నుంచే నేను ఇది మీకు చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా. ఓకేనా? ఇలా చూడండి. ఇలా మనం ఏం చేయాలి అంటే 1 ఇంచ్ 1.5 ఇంచెస్ ఇలా మనం గుర్తు పెట్టేసి దీనికి మనం ఇక ఇలా పెట్టేసి ఒక గీత గీసేసుకోవాలి. చూడండి చంక కరెక్ట్గా ఇలా పెట్టేసి ఒక చంక అనేది ఇలా గీయాలి. మనం ఇలా గీసేస్తే మనకు ఒక షేప్ అనేది హ్యాండ్ యొక్క షేప్ అనేది వచ్చేసింది మనకు. ఓకేనా? ఇంక ఇలా పెట్టేసి కరెక్ట్గా ఇలా గీత గీసేసుకోవాలి. మీకు అర్థమైంది కదా? హ్యాండ్ యొక్క షేప్ అనేది వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటూ కట్ చేసేసుకోవాలి. ఇలా పెట్టేసి చూడండి ఇలా కొంచెం బయటికి రానిచ్చి తర్వాత ఇలా కొంచెం లోనకు పోనిచ్చి ఇలా చేయాలి. ఇప్పుడు హ్యాండ్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చింది అన్నట్టు. ఈ చిన్న చిన్న మార్పులు. ఇక దీన్ని హాఫ్ హ్యాండ్స్గా చేసుకోవచ్చు, ఎల్బో హ్యాండ్స్గా చేసుకోవచ్చు, ఫుల్ హ్యాండ్స్గా కూడా చేసుకోవచ్చు. అలా కాకుండా క్యాప్ హ్యాండ్స్ కూడా అంటే కరెక్ట్గా 3.5 ఇంచెలు పెట్టి కూడా మనం చేసుకోవచ్చు. 3 ఇంచెలకు మనకు చంక డౌన్ పోయింది కదా, ఇది చూడండి 3 ఇంచెలు ఖర్చులతో కలిపేసి మనకి 3.5 ఇంచెలు పోయింది కదా, 3.5 ఇంచెలు కూడా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ దాకా కూడా మనం ఈ హ్యాండ్ అనేది పెట్టుకోవచ్చు. కొంతమందికి ఆమ్ హోల్ లోన్ అంటే చంక భాగంలో కూడా ఇది లేకుండా కూడా మనం స్టిచ్చింగ్ అనేది చేయొచ్చు అనమాట. వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఈ కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఎంత తక్కువైనా ఎంత ఎక్కువైనా ఇదే కొలతలు. మనం మార్పులు చేర్పులు చేయాల్సిందైతే ఏమీ లేదు. ఫుల్ హ్యాండ్స్కైనా హాఫ్ హ్యాండ్స్కైనా ఎల్బో హ్యాండ్స్కైనా 3/4 హ్యాండ్స్కైనా ఇదే కొలత అనమాట. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసేసుకుందాం. చూడండి ఇలా చూడండి ఇలా మనకి కటింగ్ వచ్చేసింది. చక్కగా మనకి ఏంటంటే ఇలా కొలతలు పెట్టిందే కరెక్ట్గా వస్తుందండి. ఆది బ్లౌజ్ కన్నా కూడా మనకు పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం ఇలా కొలత పెట్టిందే కరెక్ట్గా వస్తుంది. కానీ మనం ఏం చేస్తుంటామంటే ఇక ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉంది కదా అని నేను కూడా ఏం చేస్తానంటే ఇక వాళ్ళు వద్దు అన్న తర్వాత మనం మార్చొద్దు దాన్ని. అందుకని నేనేం చేస్తానంటే ఇక దాని మీద ఆది బ్లౌజ్ని ఇలా పరిచి ఇందాక మీకు చూపించాను కదా అలా పరిచేసి నేనేం చేస్తానంటే కట్ చేసేస్తాను. ఇక ఎందుకంటే చంక డౌన్ కొంతమందికి ఏంటి అంటే చెస్ట్ ఎక్కువగా ఉండి చంక తక్కువగా ఉండొచ్చు. అలా ఒక్కొక్కటికి ఒక్కొక్క ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క ఆమ్ హోల్ కూడా ఇక్కడ నుంచే మనం ఇలా తీసుకోవాలి. చూడండి ఇలా తీసేసి ఇక్కడ కాట్ అనేది పెట్టాలి. 1/2 ఇంచ్ ఇక్కడ మధ్యలో 1/2 ఇంచ్ తీసానండి. అటువైపు ఇటువైపు పావు ఇంచులో మూసేసాను. పట్టనట్టుగా పట్టించి మళ్ళీ అలాగే వదిలిచ్చాను అనమాట. చూడండి ఇలా ఎస్ మోడల్లో చిన్నగా మనం ఇలా తీయాలి. తీసింది కూడా అర్థం కావద్దు. ఇలా చూసుకుంటేనే మనకి ఇది ఎక్కువ ఇది తక్కువగా ఉండాలి. ఇలా విడతీస్తే మాత్రం మ్యాక్సిమం సీనియర్లకి అర్థమయ్యేటట్టుగా ఉండాలన్నమాట. చంక భాగం అనేది అలా ఉండాలి. లోతేదా ఇదేదా అనేది ఈ చిన్నవి మనం తెలుసుకొని టక్కున మనం కుట్టేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా హ్యాండ్స్ అనేవి వస్తాయండి. చాలామందికి హ్యాండ్స్లలో డౌట్ ఉంటుంది. అందువల్ల నేను ఎలాగో ఈరోజు ఈ హ్యాండ్స్ది పెట్టాలని చెప్పేసి నేను పెడుతున్నానండి. చాలామంది వరకు కూడా ఈ హ్యాండ్స్లలో చాలా డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ క్లియర్ కావాలని ఈరోజు నేను ఈ వీడియో పెట్టాను. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ఓకేనా?